సైబర్ నేరగడి వలలో పడి ఓ మాజీ ఐఏఎస్ అధికారి 3.37 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలంటూ ఆశ చూపి ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారిని నిండా ముంచాడు ఓ సైబర్ నేరగాడు. హైదరాబాద్లోని సోమాజిగూడలో ఉంటున్న మాజీ ఐఏఎస్ అధికారికి కొన్ని నెలల క్రితం ట్రేడింగ్ ప్లాట్ఫామ్ పేరిట లింక్ వచ్చింది. ట్రేడింగ్కి ఆసక్తి చూపించడంతో కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ పేరిట అర్జున్ మెహతా అనే వ్యక్తి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. తాము క్రియేట్ చేసిన కృత్రిమ మీద ఆధారిత పరిజ్ఞానంతో మ్యూచువల్ ఫండ్స్ ఐపీఓలో పెట్టుబడులు పెడితే లిస్టింగ్ సమయంలోనే 120 నుంచి 160% వరకు లాభాలు వస్తాయంటూ ఆశ చూపాడు. ప్రతిరోజు 3 పూటలా వీడియో కాల్స్ చేస్తూ షేర్ మార్కెట్ తీరుపై సలహాలు సూచనలు ఇచ్చేవాడు సైబర్ నేరస్తుడు. అతడిని పూర్తిగా విశ్వసించిన సదరు ఐఏఎస్ అధికారి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేందుకు మొగ్గు చూపాడు. అలా సుమారు 3,37 లక్షల రూపాయల వరకు తన ఖాతాలో జమ చేయించుకున్నాడు. ఈ మొత్తం 22,35 లక్షల రూపాయల లాభం వచ్చిందని వర్చువల్ ఖాతాలో చూయించడంతో సంబరపడిపోయాడు. డబ్బును విత్డ్రా చేసుకునేందుకు అధికారి ప్రయత్నం చేయగా అది సాధ్యపడలేదు. దీంతో మోసపోయారని గ్రహించిన మాజీ ఐఏఎస్ సిఎస్బిలో ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరగాడి వలలో పడి ఓ మాజీ ఐఏఎస్ అధికారి 3.37 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలంటూ ఆశ చూపి ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారిని నిండా ముంచాడు ఓ సైబర్ నేరగాడు. హైదరాబాద్లోని సోమాజిగూడలో ఉంటున్న మాజీ ఐఏఎస్ అధికారికి కొన్ని నెలల క్రితం ట్రేడింగ్ ప్లాట్ఫామ్ పేరిట లింక్ వచ్చింది. ట్రేడింగ్కి ఆసక్తి చూపించడంతో కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ పేరిట అర్జున్ మెహతా అనే వ్యక్తి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. తాము క్రియేట్ చేసిన కృత్రిమ మీద ఆధారిత పరిజ్ఞానంతో మ్యూచువల్ ఫండ్స్ ఐపీఓలో పెట్టుబడులు పెడితే లిస్టింగ్ సమయంలోనే 120 నుంచి 160% వరకు లాభాలు వస్తాయంటూ ఆశ చూపాడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సంజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంజయ్, ఏదైతే ఆన్లైన్ మోసాలు తరచూ బయటపడుతూనే ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లో సైబర్ క్రైమ్లు అయితే రోజు రోజుకి పెరుగుతున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఒక సీనియర్ ఐఏఎస్ 3 కోట్ల మేరకు, దాదాపు 3,37,00,000 మేరకు కుచ్చితోపి పెట్టడం సైబర్ నేరగాళ్ళ ఎంత హవా నడుస్తుందనేది ప్రస్తుతం విచారణమవుతుందని చెప్పొచ్చు. అయితే అధికారి ఏదైతే ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద తన వ్యాపార నిమిత్తం ఏదైతే ఆన్లైన్ లో మోసాలు జరుగుతున్నాయో, ఎటువంటి ఆ మోసాలు జరుగుతున్నాయో వాటన్నిటిని కూడా పసిగట్టలేనంతగా సైబర్ నేరగాళ్ళు విజృంభిస్తున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం సైబర్ నేరాల్లో చూస్తే ఆటోమేటిక్ హైదరాబాద్ కూడా మొదటి స్థానంలో ఉందంటూ కూడా ఇప్పటికే అయితే నేరాల విభాగానికి సంబంధించిన భారతీయ క్రైమ్ బ్యూరో ఇప్పటికే చేయడం జరిగింది. అయితే చూస్తే ఈరోజు ఏదైతే ఒక కేసు నమోదైందో మాజీ ఐఏఎస్ అధికారికి దాదాపు 3 కోట్ల మేరకు కుర్చీలో పెట్టారన్నట్టు కూడా ఏదైతే ఈ వ్యవహారం వెలుగు చూసిందో దీనిపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఒక ఐఏఎస్ అధికారి ఇటువంటి మోసాల బారిన ఎలా పడ్డారనేది అంశం, దాన్ని మాత్రం దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అయితే ఇటువంటి అయితే ఇప్పటికే ఏదైతే ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ అని అంటూ అర్జున్ మెహతా అనే వ్యక్తి ద్వారా ఏదో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఏదో మోసానికి గురయ్యాడో దీనికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికే గత 2 సంవత్సరాలుగా సైబర్ నేరాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఒక ఇన్వెస్టిగేషన్ టీంను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ట్రేడింగ్ కి సంబంధించిన వ్యవహారాల్లో ఇప్పటికే గుజరాత్ అండ్
హర్యానా, ఢిల్లీ, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ సంబంధించిన ప్రాంతాల నుంచి ఇటువంటి నేరాలు ఎక్కువగా పాల్పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆన్లైన్ ద్వారా జరుగుతున్న నేరాలు కావడంతో వాటిని వీరు ఎక్కడ నుంచి చేస్తున్నారనే అంశాన్ని వాళ్ళ ఐపీ ఆధారంగానే అధికారులు ఏదైతే పోలీసు విచారణలో తేలాల్సి ఉంటుంది. అయితే ఇటువంటి మోసాలను మాత్రం అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అంతేకాకుండా పోలీసు అధికారులు కూడా వీటిపై క్షుణ్ణంగా ఇటువంటి మరో నేరాలు వెలుగు చూడకుండా వారిని అరికట్టాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది. అయితే దీనిపై కూడా అవగాహన ఉండాల్సి ఉంటుంది. ఏదైతే సామాన్య ప్రజానికం మోసపోతున్నారని అంటే ఏది తెలియని పరిస్థితుల్లో వారు మోసగాని చేతిలో చిక్కుతున్నారని అనుకోవచ్చు. కానీ ఒక మాజీ ఐఏఎస్ ఇటువంటి నేరాలు పడ్డప్పుడు ఆటోమేటిక్ అవగాహన రాహిత్యంగానే భావించవచ్చు. ఇటువంటి వాటిపై మాత్రం పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, ఎటువంటి నేరాలు జరగకుండా నియంత్రిస్తారనే దానిపై విచారణ అనంతరమే చేయాల్సి ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సంజయ్. సైబర్ నేరగాడి వలలో పడి ఓ మాజీ ఐఏఎస్ అధికారి 3.37 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలంటూ ఆశ చూపి ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారిని నిండా ముంచాడు ఓ సైబర్ నేరగాడు.
రైట్. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు చర్చించడానికి ఐటీ విశ్లేషకులు ఉమా మహేష్ గారు మనతో పాటు జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. మహేష్ గారు నమస్తే సార్. సార్ వినిపిస్తుందా? సార్ నమస్తే సార్. ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో వర్క్ చేస్తుండి మాజీ ఐఏఎస్ అధికారి ఉండి ఈ విధంగా మోసపోవటం ఒకంత చాలా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. సామాన్య ప్రజలు మోసపోవటం అనేది ఒక అర్థం ఉంటుంది, కానీ ఒక ఐఏఎస్ అయి ఉండి ఈ విధంగా మోసపోవటం ఎలా చూడాలి సార్ దీన్ని? ఇప్పుడు అంతకుముందు మీకు నిజంగా దొంగలు ఉండేవాళ్ళు, దొంగలు ఇంటికి వచ్చి దోచుకునేవాళ్ళు, ఆరు నమ్మించి డబ్బులు తీసుకొని మోసం చేసేవాళ్ళు. ఓకే, అది మన కళ్ళ ముందు కనిపించేది కాబట్టి మనకు అర్థమయ్యేది. ఓకే, ఆరు బ్యాంక్ దోపిడీ జరిగినా, బ్యాంక్ రాబరీ జరిగినా మన కళ్ళ ముందు మనకు కన్నం కొట్టడం, లేకపోతే తలుపు బతులు కొట్టడం అటువంటివి మనకు తెలిసేవి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీకు అంతా ఇది ఎలక్ట్రానిక్ విధానంగా జరుగుతుంది. మీకు ఎలక్ట్రానిక్ విధానంగా జరిగినప్పుడు ఏంటంటే ఆ పరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా ఒకరు నమ్మి ఒకరికి మనం ఒక యాప్ యాక్సెస్ ఇచ్చినా కూడా, ఆర్ ఒక వెబ్సైట్ పర్మిషన్స్ ఇచ్చినా కూడా దాంట్లో వాళ్ళు ఏమేం చేయగలరు, ఆర్ ఒక ఓటీపీ ఇచ్చినా దాని యొక్క ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, దాన్ని ఎవరు ఎట్లా దుర్వినియోగం చేయగలరు అనేది ఆలోచించి అప్పుడు కానీ మనం ఎవరికి ఒక ఫర్మ్కి కానీ ఒక వేరే వ్యక్తులకు కానీ ఒక ఓటీపీ కానీ ఒక పాస్వర్డ్ కానీ ఒక అకౌంట్ నెంబర్ కానీ ఒక ఆథరైజేషన్ కానీ ఇవ్వకూడదు. అది ఎవరైనా సరే, చిన్న వ్యక్తులైనా సరే పెద్ద వ్యక్తులైనా సరే మనం అది ఆలోచించాలి. అంతకుముందుకి ఇప్పుడు తేడా ఏంటంటే ఈ డిజిటల్ ఎకానమీ వచ్చిన తర్వాత దొంగలందరూ ఏం చేశారంటే రోడ్డు మీద పడకుండా వాళ్ళు బ్యాక్గ్రౌండ్గా మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళిపోయారు. ఓకే, ఇంటర్నెట్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, దొంగని మనం చూడగానే ఓ ఇది కొంచెం భయంగా ఉంది, ఇది అనుమానంగా ఉంది తెలుస్తుంది. అదే నిఘా మనం కూడా ఈ ఇంటర్నెట్లో ఏ ట్రాన్సాక్షన్ చేసినా, మొబైల్ యాప్లో ఏ ట్రాన్సాక్షన్ చేసినా, వెబ్సైట్లో ఏ ట్రాన్సాక్షన్ చేసినా, ఒక ఆథరైజేషన్ ఎవరికి ఇచ్చినా కూడా అదే రకమైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇటువంటి పొరపాట్లకి ఎవరికైనా పడే సహజ అవకాశం ఉంది. సార్, మరోవైపు మనం ఎవరికైనా ఫోన్ చేస్తే ముందుగా మనకి ఒక అలర్ట్ వస్తుంది, తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో. అయినా కానీ ఒక ఐఏఎస్ హోదాలో ఉండి అసలు జాగ్రత్త పడకపోవడం దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఇప్పుడు ఎప్పుడైనా నమ్మించి మోసం చేస్తారు. అర్థమైందా మీకు? ఒక ఐఏఎస్ అధికారిని ఎవరన్నా కూడా ముందు నమ్మకం కుదురుతుంది. నమ్మకం కుదిరంటే ఒక ట్రాన్సాక్షన్స్ కొంచెం జరుగుతాయి. మీరు నా తరఫున మీరు నేను ఇప్పుడు నా దగ్గర ఒక ట్రేడింగ్ అకౌంట్ ఉంది, నేను మీకు ఆథరైజేషన్ ఇస్తాను, కంప్లీట్ ఆథరైజేషన్. మీరు ఏం చేస్తారు, మీరు అకౌంట్స్ అన్ని ట్రేడింగ్ అంతా చేస్తారు. ఓకే, అది ఇబ్బంది లేదు. పోతే ఎక్కడైతే మీకు దానికి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, నేను ఆథరైజేషన్ ఇచ్చినప్పుడు నేను మీకు ఓన్లీ ట్రేడింగ్ ఆథరైజేషన్ ఇచ్చానా, బ్యాంక్ అకౌంట్ ఆథరైజేషన్ ఇచ్చానా? ఓకే, అకౌంట్ ఆథరైజేషన్ ఇచ్చినప్పుడు మీకు ఏ రకమైన మీకు ఇన్వెస్ట్మెంట్ ఆథరైజేషన్ ఇచ్చానా, లేకపోతే మీ ఫ్యూచర్స్ అండ్ ట్రేడింగ్ ఆప్షన్ ఆథరైజేషన్ ఇచ్చానా? ఓకే, ఇవన్నీ కూడా జాగ్రత్తగా తెలుసుకొని అప్పుడు కానీ మనం ఎవరికి ఆథరైజేషన్ ఇవ్వాలి, ఎవరికి ఆథరైజేషన్ ఇవ్వకూడదని డిసైడ్ చేయాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎవరికైనా ఒక పాస్వర్డ్ ఇచ్చినా, ఒక ఓటీపీ చెప్పినా మన ఇంటి తాళం చేతులు వాళ్ళకి ఇచ్చినట్టే. ఒకసారి ఇల్లు తాళం ఇచ్చిన తర్వాత మన జాగ్రత్తలు మనం చూసుకోవాలి. మన ఇల్లు ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి మన లాకర్ తాళం చేసి ఇచ్చామా, లేకపోతే మన వరండాలో ఎంటర్ అవ్వమని చెప్పామా, మనం ఎంతవరకు మనం వాళ్ళకి యాక్సెస్ ఇచ్చామనేది మనం చూసుకోవాలి. ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అప్పుడు కానీ మనం ఎవరిని నమ్మకూడదు. కానీ ఇతను మోసపోయిన వ్యక్తికి ప్రతిరోజు 3 పూట్ల వీడియో కాల్స్ చేయటం, అలాగే షేర్ మార్కెట్ తీరుపై సలహాలు సూచనలు చేయటం జరిగింది. అయినా కానీ ఇతను గ్రహించలేదు. అంటే ఇప్పుడు మీకు మనం మాట్లాడుకుంటున్నాము. ఓకే, నేను మీకు యాక్సెస్ ఇచ్చాను, మీరు ఇట్లానే ఫోన్లో మాట్లాడతారు, వీడియో కాల్స్ చేస్తారు, అన్నీ చేస్తారు. ఓకే, డబ్బులన్నీ నా అకౌంట్లోనే ఉంటాయి. ఎప్పుడో ఒక రోజు చాలు ఇంకా అయిపోయింది అన్నప్పుడు ఆ రోజు నేను కూర్చొని మొత్తం ఎక్కడ డబ్బులన్నీ వేరే ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను ఆ ట్రాన్స్ఫర్ చేసే ఫెసిలిటీ నేను ఎనేబుల్ చేశానా లేదా? ఓకే, నేను ట్రేడింగ్ అకౌంట్ ఇది ఇచ్చాను అనుకోండి, మీకు యాక్సెస్ ఎంతవరకు ఇచ్చాను, ఓన్లీ ఈక్విటీకి ఇచ్చానా, లేకపోతే దాన్ని ఎఫ్&ఓ ఆప్షన్స్కి ఇచ్చానా, కమోడిటీ ట్రేడింగ్కి ఇచ్చానా, అవన్నీ చూసుకోవాలి. అవి చూసుకున్నప్పుడు ఏమవుతుంది, మీకు ఎన్నిసార్లు వీడియో కాల్ చేసినా ఏమైనా ఇప్పుడు మనిషి తెలుస్తాడు. ఇప్పుడు ఓకే, మనకి తెలుసా లేదా అని కాదు, మనం వాళ్ళకి ఎంతవరకు యాక్సెస్ ఇచ్చామో, మన ఇచ్చిన యాక్సెస్ ద్వారా వాళ్ళు ఏమేం చేయగలుగుతారు అది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్. అది ఎవరైనా సరే. అర్థమైందా మీకు? అర్థమైంది సార్. సార్, ఇప్పుడు జనరల్గానే సైబర్ నేరాలు అనేవి ఇప్పుడు రోజు మనం కుక్కలుగా చూస్తున్నాము.
దాదాపు ఇది చిన్న స్మాల్ అమౌంట్ కూడా కాదు, 3,37,00,000 అక్షరాల. ఇంత అమౌంట్ పోగొట్టుకున్నా సరే అసలు ఎందుకు గ్రహించలేదంటారు? అక్కడ మీకు ఏమవుతుందంటే కొన్ని బ్యాంకుల్లో కొన్ని 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 ఇవి ఉంటాయి, దాని అంటారు మీకు కొన్ని రకాల లిమిట్స్ ఉంటాయి. ఓకే, మీరు ఇప్పుడు నెఫ్ట్ తీసుకోండి, లేకపోతే ఆర్టీజీఎస్ తీసుకోండి, ఏమైనా తీసుకోండి, మీకు పర్ డే ట్రాన్సాక్షన్ లిమిట్ మ్యాక్సిమం 20 lakhs ఉంది చాలా వరకు బ్యాంకుల్లో. అది మించి మీరు చేయాలంటే మీరు ఇది ఒక రోజులో చేయలేరు. ఓకే, సో ఈ కేసులో ఏం జరుగుతుందంటే మీకు మల్టిపుల్ డేస్ ఫర్ పీరియడ్ ఆఫ్ ఒక వారమో 10 రోజుల్లోనో కరెక్ట్గా ప్లాన్ చేసుకొని డబ్బులు ఒక మల్టిపుల్ పెడతారుగా వెళ్ళి ఉంటాయి. ఓకే, సో ఏ రోజుకి ఆ రోజు మనకి ఎవరికైనా ఆథరైజేషన్ ఇస్తే ఏ రోజుకి ఆ రోజు ట్రాన్సాక్షన్ ఏం జరుగుతుంది, సాయంత్రం అయ్యేసరికి మనకి ఎంత లాభం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది, మన అకౌంట్లో డబ్బులు ఏ విధంగా వాడుతున్నారు, మనకు తెలిసి మనం చేయలేకపోతే మనకు తెలిసి వాళ్ళు ఇంకెవరుతారని చెప్పి వీళ్ళకి నేను ఇచ్చాను, కొంచెం డైలీ ఒకసారి చెక్ పెట్టండి, ఆ డైలీ చెక్ చేయండి. అటువంటి లేకుండా మనం హ్యాండ్స్ ఆఫ్ చేసుకొని మన ట్రాన్సాక్షన్స్ మొత్తం పర్మిషన్స్ మొత్తం వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఇటువంటి నేరాలు జరిగే ఛాన్స్ ఉంది. సార్ మరోవైపు రీసెంట్గా సైబర్ సెల్స్ అనేవి ఓపెన్ అయ్యాయి, దానివల్ల ఇప్పుడు ఇంత జరిగింది కాబట్టి యూజ్ ఏమైనా అవుతుందంటారా కంప్లైంట్ చేస్తే? ఇప్పుడు ఒకసారి మీకు డబ్బులు కనుక ఇండియాలో నుంచి బయటకు వెళ్ళకపోతే ఏమన్నా ఛాన్స్ ఉంది. ఓకే, ఒకసారి దానికన్నా డబ్బులు కనుక మీరు ఏ బిట్ కాయిన్ లేకపోతే ఈ అటువంటి దాంట్లో ట్రాన్స్ఫర్ చేస్తే కంట్రోల్ ఉండదు. మీరు కావాలంటే ఆ నేరస్తుని పట్టుకొని శిక్షించగలరు, కానీ డబ్బులు రావు. ఇండియాలో బ్యాంకులు ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు డబ్బులు వెనక్కి వస్తాయి. ఓకే, ఒకసారి కనుక డబ్బులు దాన్ని బిట్ కాయిన్లో కన్వర్ట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతే, ఇండియా దేశం బయటకు వెళ్ళిపోతే మీరు అది రావడం చాలా కష్టం అయిపోతుంది. సరే, ఇలాంటివి ఏమన్నా గతంలో కూడా జరిగాయా? ఇప్పుడు జరుగుతుంటాయండి. ఇప్పుడు ఎట్లయితే దొంగతనాలు గతంలో జరిగాయంటారో అట్లా ఇటువంటి మోసాలు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇది 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 దొంగ పోలీస్ ఆట. మరి దీన్ని కంట్రోల్ పోలీసులు ఉంటారు సార్, మరి దీన్ని కంట్రోల్ చేయాలి కదా సార్? మరి ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి. మరి దీన్ని కంట్రోల్ చేయాలి కదా? మరి కంట్రోల్ చేయాలంటే సైబర్ క్రైమ్ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ఒకటండి, ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇండియాలో నుంచి డబ్బులు బయటకు వెళ్ళాలి అంటే చాలా వరకు యాప్స్ ఆపేశాయి. ఓకే, మీకు ఇండియాలో అంటే మీకు బిట్ కాయిన్ కంట్రోల్ ఉంది. ఓకే, మీ డబ్బులు యాజ్ లాంగ్ యాజ్ ఇండియన్ బ్యాంక్లో ఉంటే గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ బ్యాంక్ నుంచి ఎప్పుడైతే మీకు బిట్ కాయిన్ వెళ్తుందో అక్కడ గవర్నమెంట్ కంట్రోల్ పోతుంది. చాలా వరకు ఏం చేసిందంటే గవర్నమెంట్ చాలా పెద్ద పెద్ద యాప్స్ అన్నిటిని కంట్రోల్ చేసింది. కానీ మీకు ఒకసారి మీకు చాలా చేతులు దొంగ ఇచ్చిన తర్వాత మీకు కంట్రోల్ పోతుంది. ఇక్కడ ప్రభుత్వం చేయగలిగింది అవేర్నెస్. ఇప్పుడు మీకు ప్రతిసారి ఫోన్ చేసినా కూడా ఒక 5 నిమిషాలు ఒక 30 సెకండ్లు చెప్తుంది సైబర్ నేరగాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి. ఓకే, సో అటువంటి ఎప్పుడైతే మనం మన సిగ్నిఫికెంట్ అమౌంట్ మన డబ్బులు వేరే వాళ్ళకి ఆధ్వర్యంలో పెడుతున్నామో అప్పుడు మనం ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చెక్ చేసుకునేది బాధ్యత పౌరులు ఉంటుంది. కానీ గవర్నమెంట్ కొంత చేయగలుగుతుంది, గవర్నమెంట్ ఎక్కువ చేయలేదు ఇక్కడ. గవర్నమెంట్ ఎందుకంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఏమంటున్నారు, ఒక విధంగా మనం గవర్నమెంట్ క్రిటిసైజ్ చేయాలంటే బిట్ కాయిన్స్ని గవర్నమెంట్ అలౌ చేయట్లేదు ఒక పెద్ద దీన్ని అని చెప్పి మాకు ఏడాది క్రితం 2 years బ్యాక్ చాలా వరకు ఈవెన్ ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ కానీ లేకపోతే ఎవరైతే ఈ బిట్ కాయిన్ ఉన్నారో వాళ్ళందరినీ గవర్నమెంట్ విమర్శించారు. ఎందుకంటే మీరు టెక్నాలజీ ఇన్నోవేషన్ ఆపేస్తున్నారు ఇది అని చెప్పి. సో గవర్నమెంట్ బ్యాలెన్స్ చేయాలి. అలాంటప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. కానీ ఎవరైతే పౌరులు ఉంటారో పెద్ద పెద్ద అమౌంట్లు వేరే వాళ్ళకి బాధ్యత అప్పగించే ముందు ఫుల్ కంట్రోల్ మనకు ఉన్నదా లేదా అనేది మాత్రం ఎవరికి ఎప్పటికప్పుడు పౌరులు చూసుకోవాలి. ప్లస్ ఈ కంట్రోల్స్ పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్మీడియట్స్ ఉంటుంది. ఓకే, ఆ ఇంటర్మీడియట్కి స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్ పెట్టాలి. ఎప్పుడైతే కనుక మీరు నార్మల్ అమౌంట్ నుంచి డబ్బులు బయటకి అవుట్ ఆఫ్ ది కంట్రీ తీసుకెళ్తున్నారో వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేట్టు అటువంటి కొన్ని చర్యలు గవర్నమెంట్ తీసుకోవచ్చు. అది తప్పితే మీకు గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఈజీ చేయగలుగుతుంది. కానీ స్వచ్ఛందంగా పౌరులు కనుక ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఇచ్చి అప్పుడు గవర్నమెంట్ కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఈజీ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెట్టచ్చు, రూల్స్ పెట్టచ్చు. కానీ
అంతకు మినా గవర్నమెంట్ చేసేది చాలా తక్కువ ఉంటుంది. ఇంత జరిగిన తర్వాత మోసపోయిన తర్వాత మాజీ ఐఏఎస్ టీజీ సిఎస్పీలో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు ఏమైనా స్పందిస్తారా? అంటే వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు మాజీ ఐఏఎస్ కాబట్టి కొంచెం కొంచెం సీరియస్గా తీసుకుంటారు. నేను చెప్పినట్టు మీకు ఆ డబ్బులు కనుక ఇండియాలో ఉంటే ఈజీ. ఓకే మనుషులు మీరు పట్టుకోలేదు, ఎందుకంటే ఐఏఎస్ లెవెల్లో వచ్చింది కాబట్టి వాళ్ళు తలుచుకుంటే మన పోలీసులు ఎవరినైనా పట్టుకోగలుగుతారు. వాళ్ళ దేశంలో ఉన్నంతకాలం దేశంలో ఉంటే వాళ్ళు పట్టుకుంటారు. పోతే వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళ నుంచి డబ్బులు తిరిగి రాబట్టుకెళ్తారా అనేది వాళ్ళ డబ్బులు ఎక్కడున్నాయని బట్టి ఉంటుంది. ఒకసారి బిట్కాయిన్లు బయటకు వెళ్ళిపోతే ఎవరు పెద్ద చేసేది ఏమి ఉండదు. మేబీ వాళ్ళకి శిక్ష పడుతుంది పట్టుకుంటే, పోతే డబ్బులు వెనక్కి వస్తాయి అనేది, డబ్బులు ఇండియాలో ఉన్నాయా, డబ్బులు ఇండియా బయటకు వెళ్ళాయని తెలుస్తుంది. దాన్ని బట్టి చెప్తారు. సార్ నాదో క్వశ్చన్ సార్, ఇక్కడ మీరు ఇప్పుడు అన్నారు మాజీ ఐఏఎస్ కాబట్టి కొంచెం పట్టించుకుంటారు అని, అయితే సామాన్యుల పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు మీ సెల్ ఫోన్ పోతుందండి, మీ మంది అందరిది పోతుంది. ఓకే గవర్నమెంట్ ప్రాసెస్ పెట్టింది, ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్తే కొంతమందికి వస్తుంది. అదే మీకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా అనుకోండి, ఎవరైనా చెప్పారనుకోండి, కూర్చొని హై లెవెల్ ఉన్నారు, హై లెవెల్లో రికమెండ్ చేశారు అనుకోండి, అప్పుడు మీ సెల్ ఫోన్ తొందరగా వస్తుంది. అంతే, ఇది కూడా అంతే. సార్ ఫైనల్గా మీరు ఏం మెసేజ్ ఇస్తారు సార్ ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి, ఈ మోసాలకి సంబంధించి? సైబర్ క్రైమ్కి సంబంధించి చేసేదంటే ఫస్ట్ ప్రజలు జాగ్రత్త పడాలి. ఎటువంటి ఓటీపీ ఎటువంటిది ఇచ్చినా మనం ఎవరికి ఇస్తున్నాం, ఫోన్ చేసి ఏం చేస్తున్నా ఓటీపీ ఉంది సార్ అంటారు. ఓటీపీ ఇచ్చే ముందు మనం ఆ ఓటీపీ మనం కరెక్ట్, అది ఆ ఓటీపీతో వాళ్ళు ఏమేం చేయగలుగుతారు, ఆ అంచనా ఎవరికి వాళ్ళు ప్రజలు మనం చేసుకోవాలి. ఆ ఓటీపీ ఇవ్వటం వల్ల వాళ్ళు ఏం చేయగలుగుతారు అనేది, ఆ ఇన్ఫర్మేషన్ డౌట్ ఉందనుకోండి వెళ్ళి చూడాలి, వెబ్సైట్కి వెళ్ళి ఈ ఓటీపీ ఇస్తే ఈ ఓటీపీతో వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఆర్ ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు ఏమేం చేయగలుగుతారు. ఓకే ఆ ఇన్ఫర్మేషన్ కంపల్సరీగా ప్రజలు తెచ్చుకొని అప్పుడు నెక్స్ట్ వాళ్ళకి ఇవ్వాలా ఇవ్వకూడదా ప్లస్ కంట్రోల్ పెట్టుకోవాలి. మన బ్యాంక్ అకౌంట్ నుంచి బయటకు వెళ్ళడానికి వీలు లేదు. ఇప్పుడు మనకి లక్కీగా ఏంటంటే మన యాప్స్, ఇండియాలో ఉన్న చాలా బ్యాంకింగ్ యాప్స్ చాలా సోఫిస్టికేట్గా ఉన్నాయి. మన ప్రపంచంలో వేరే దేశంలో కంపేర్ చేస్తే మన దగ్గర ఉన్న బ్యాంకింగ్ అప్లికేషన్ కంట్రోల్ నాకు తెలిసి ప్రపంచంలో వేరే ఏ దేశంలో లేదు. మీకు ఓటీపీ లేకుండా మీకు ఇండియాలో బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేయడం ఇంపాసిబుల్. ఓకే మీరు ఎప్పటికప్పుడు మీ బ్యాంక్ అకౌంట్లో రెస్ట్రిక్ట్ చేసుకోగలుగుతారు, దీన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయగలుగుతారా, లిమిట్స్ పెట్టుకోగలుగుతారా, ఎప్పటికప్పుడు లిమిట్స్ మినిమం చేసుకోవాలి. ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడే మనం మొబైల్ యాప్లోకి వెళ్ళి లిమిట్ ఇంక్రీజ్ చేసుకుని మళ్ళీ లిమిట్ తగ్గించుకోవాలి. ఈ పద్ధతి కనుక ఫాలో చేస్తే మన డ్యామేజ్ మనం లిమిట్ చేసుకోవచ్చు. సో మన దేశంలో అడ్వాంటేజ్ ఏంటంటే టెక్నాలజీ చాలా ముందుకు వెళ్ళిపోయింది, డిజిటల్ టెక్నాలజీ అంటే అది, యాప్స్ కూడా చాలా సోఫిస్టికేట్ ఉండిపోయాయి. సో ఎప్పటికప్పుడు మనం బ్యాంక్ అకౌంట్లో బ్యాంకింగ్ యాప్స్లో కంట్రోల్స్ బాగా మినిమం పెట్టుకొని 5,000 10,000 ట్రాన్స్ఫర్ పెట్టుకొని, ఎప్పుడైతే మనం నిజంగా మనకు అవసరం కొద్దీ మనం లక్షల బట్టి ట్రాన్సాక్షన్ చేస్తాం, అప్పుడే వెళ్ళి ఆ అకౌంట్లో ఆ యాప్లోకి వెళ్ళి లిమిట్ పెంచుకొని పని అయిపోయిన తర్వాత మళ్ళీ లిమిట్ తగ్గించుకోవాలి. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మీరు నష్టపోయినా కూడా మీరు ఎంత లిమిట్ పెట్టుకుంటున్నారో అంత నష్టమే వస్తుంది, కానీ పెద్ద ఇట్లా లక్షలు కోట్ల నష్టం రాదు. ఓకే థ్యాంక్ యూ సార్. సైబర్ నేరగాడి వలలో పడి ఓ మాజీ ఐఏఎస్ అధికారి 3.37 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలంటూ ఆశ చూపి ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారిని నిండా ముంచాడు ఓ సైబర్ నేరగాడు. హైదరాబాద్లోని సోమాజిగూడలో ఉంటున్న మాజీ ఐఏఎస్ అధికారికి కొన్ని నెలల క్రితం ట్రేడింగ్ ప్లాట్ఫామ్ పేరిట లింక్ వచ్చింది. ట్రేడింగ్కి ఆసక్తి చూపించడంతో కంపెనీ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ పేరిట అర్జున్ మెహతా అనే వ్యక్తి ఫోన్ చేసి పరిచయం చేసుకున్నాడు. తాము క్రియేట్ చేసిన కృత్రిమ మేధా ఆధారిత పరిజ్ఞానంతో మ్యూచువల్ ఫండ్స్ ఐపీఓలో పెట్టుబడులు పెడితే లిస్టింగ్ సమయంలోనే 120 నుంచి 160% వరకు లాభాలు వస్తాయంటూ ఆశ చూపాడు. ప్రతిరోజు 3 పూటలా వీడియో కాల్స్ చేస్తూ షేర్ మార్కెట్ తీరుపై సలహాలు సూచనలు ఇచ్చేవాడు సైబర్ నేరస్తుడు. అతడిని పూర్తి
మనస్ఫూర్తిగా విశ్వసించిన సదరు ఐఏఎస్ అధికారి షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టేందుకు మొగ్గు చూపాడు. అలా సుమారు 3,37,00,000 రూపాయల వరకు తన ఖాతాలో జమ చేయించుకున్నాడు. ఈ మొత్తం 22,35,00,000 రూపాయల లాభం వచ్చిందని వర్చువల్ ఖాతాలో చూపించడంతో సంబరపడిపోయాడు. అతను విత్డ్రా చేసుకునేందుకు అధికారి ప్రయత్నం చేయగా అది సాధ్యపడలేదు. దీంతో మోసపోయారని గ్రహించిన మాజీ ఐఏఎస్ టీజీసీఎస్బీలో ఫిర్యాదు చేశాడు.